నల్గొండ జిల్లా హాలియాలో మానవత్వం మంటగలిసింది. కేవలం 3 తులాల బంగారం కోసం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు కిరాతకులు. 2 రోజుల క్రితం అదృశ్యమైన అనసూయమ్మ అనే వృద్ధురాలి కేసు ఇప్పుడు అత్యంత విషాదకరంగా ముగిసింది. అసలు ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఆలియాలోని రెడ్డి కాలనీకి చెందిన అనసూయమ్మ స్థానిక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని వద్ద తనకు రావాల్సిన అప్పు అడిగేందుకు వెళ్లారు. అప్పటికే మద్యానికి బానిసలై అప్పుల ఊబిలో ఉన్న నిందితులు ఆమె మెడలోని బంగారు గొలుసుపై కన్నేశారు. పక్కా ప్లాన్తో ఆమెను లోపలికి పిలిచి గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా దృశ్యం సినిమాను తలపించేలా హోటల్ గదిలోనే గుంత తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. బాధితురాలు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. ఆమె హోటల్లోకి వెళ్లిన విజువల్స్ ఉన్నా బయటకు వచ్చిన ఆనవాళ్లు లేకపోవడంతో యజమానిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. ప్రస్తుతం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసే ప్రక్రియను చేపట్టారు. ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, నిందితులు ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఈ ముగ్గురు పెళ్లిళ్లలో వంట పనులు చేస్తుంటారు, వంట మాస్టర్లుగా పనిచేస్తుంటారు. అదేవిధంగా ఆలియా పట్టణంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల వారి అప్పులు తాళలేక ఏ విధంగానైనా అధిక డబ్బుల కోసం ఆ బంగారాన్ని దోచుకునే ప్రయత్నమే ఈ విధంగా అనసూయమ్మని ముట్ట పెట్టడం జరిగింది. గతంలో అనసూయమ్మ వద్ద కూడా వారు వడ్డీకి డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. కొన్ని డబ్బులు చెల్లించడం జరిగింది. ఇంకొన్ని వడ్డీ డబ్బులు ఇచ్చేందుకు వడ్డీ డబ్బుల పేరుతో ఫోన్ చేసి వడ్డీ డబ్బులు తీసుకొని వెళ్లాలని కూడా అనసూయమ్మకు ఫోన్ చేయడంతో ఆమె వడ్డీ డబ్బుల కోసం అని కూడా ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్ళింది. అప్పుడు ఆ 2 రోజుల క్రితం అదృశ్యమైంది. అంతా కూడా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా గాలించినా కానీ ఆ మొత్తం కూడా మిస్సింగ్ కేసు కిందనే కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారించగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఆమె ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోకి వెళ్లడం అనేది సీసీ కెమెరాలో క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత విచారణ చేపట్టగా వారంతా ఆమె పొట్టుపై ఉన్నటువంటి ఆ 3 తులాల బంగారు గొలుసు కోసమే ఆమెని హతమార్చడం జరిగింది. ఇంట్లోకి రాగానే వెంటనే ఆమెని బండరాయితో మోది ఆమె మెడలో ఉన్నటువంటి బంగారాన్ని దోచుకొని అదేవిధంగా ఆ మృతదేహాన్ని ఎక్కడ వేయాలో తెలియక ఇంట్లోనే ఆ గుంత తీసి కూడా పూడ్చడం జరిగింది. ఎవరికి అనుమానం రాకుండా 3 రోజుల పాటు అలాగే ఉంచడం జరిగింది. పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా ఆ ఫోన్ కాల్ ఆధారంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయగా కూడా పూర్తిగా వీరే ఆ బంగారం కోసమే చంపినట్లు కూడా ఒప్పుకోవడం జరిగింది. ముగ్గురు భార్య భర్త కొడుకు ముగ్గురు కలిసి కూడా అనసూయమని అత్యంత దారుణంగా హతమార్చి ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఆ ఇంట్లో విజువల్స్ ఎక్కడ ఇస్తుందో అక్కడే పాతి పెట్టడం జరిగింది. అనసూయమ్మ ఆమె ఒక్కగానొక్క వచ్చేటటువంటి ఆ పెన్షన్ డబ్బులను కానీ అదేవిధంగా రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటూ కూడా ఈ విధంగా ఆ వచ్చిన డబ్బులని ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి అప్పుగా ఇస్తుంది. ఆ అప్పు డబ్బుల కోసం వడ్డీ డబ్బుల కోసం వెళ్ళి కూడా చాలా బంగారం ఒంటిపై ఉన్నటువంటి బంగారాన్ని దొంగిలించడానికి ఏకంగా ఆమెని హతమార్చి హత్య చేసినటువంటి ఘటన హాలియాలో చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.